4 రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలిసారిగా జిల్లాలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ పిఠాపురం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించారు. అదేవిధంగా ఉప్పాడ తీర ప్రాంతాన్ని సైతం ఆయన పరిశీలించి ప్రజల సమస్యలన్నీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ రాకపై ఉప్పాడ వాసుల స్పందనను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని నెక్కందని సీఎం అంతా ఇదిగా తీసుకున్నాడు మత్స్యకారులు. తీసుకున్న తర్వాత ఏంటంటే మా కోరి పంపకంటేనే ఆయన వచ్చేస్తున్నాడండి మన దగ్గరికి. కానీ కొట్టు పడాలండి మా ఇల్లు ఉండాలంటే అధికారులు ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఉంది, తెలుగుదేశం పరిపాలన ఉంది. ఆ సీఎం కదా ఈ సీఎం ఒక్కరు కూడా చేయలేదండి మాకు. కానీ పవన్ కళ్యాణ్ మీద నమ్మకం వచ్చిందండి. నమ్మకం వచ్చిన తర్వాత ఏంటంటే చేస్తారు. మా మత్స్యకారులు బాగుంటాం, మా బోట్లు అక్కడ ఫిషింగ్ హాల్ దగ్గర బోట్లు పోతున్నాయి, మంచిలు పోతున్నాయి. కానీ గొట్టి చెరిగేయలేదు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ గొట్టు మామూలుగా అలా ఉండకంట మన పవన్ కళ్యాణ్ ఇంజనీర్ ట్రైనింగ్ తోటి ఎలా చేస్తాడో మాకు ఆటగాళ్ళకి ఇబ్బంది లేకంట. మత్స్యకారులకి మా చక్కగా బతికినట్టుగా మా బతికితే ఆయన బతికేసినట్టుగా లెక్కిందని మా ఆలోచనగా మేము అని నమ్ముకుంటున్నాం. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ మీ ఊరు వస్తున్నారు, ఈ గట్టు పొడవలు తగలకుండా ఏర్పాటు చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, పవన్ కళ్యాణ్ గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మత్స్యకారుల కోసం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. మరి ఈయన వచ్చిన తర్వాత మరి సముద్రం పరీక్షించి మరి ఎలాగైతే చేస్తారనేది మా ప్రజలందరి మనసులో ఉంది. మరి మా మత్స్యకారుల బోట్లు అక్కడ ఆలబారు కట్టారు కదా, ఆలబార్లు మత్స్యకారుల బోట్లు మొగ్గేసేయడం, మనుషులు చనిపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఏమైనా తుఫాన్ చేస్తే ఇక్కడ ఫ్యామిలీలు ఉన్నాయి కదా, ఇల్లులు ఇవన్నీ చాలా పోతున్నాయి. సముద్రం ఇప్పుడు వరకే ఒక 2 కిలోమీటర్ల దగ్గర లోపల కలిసిపోయింది. ఊరు ఇంకా సముద్రం లోపల కోత గురైపోతుంది. మరి డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత మరి ప్రజలందరూ మాట్లాడతారు ఆయనతో మాట్లాడేప్పుడు ఆయన ఏం మాట్లాడతారు ప్రజలందరూ చాలా ఆనందంతో చూస్తున్నారు. ఆయన నెగ్గి ఇక్కడికి రావడం ఫస్ట్ టైము. మరి జనాలందరూ మరి ఎంతో ఆసక్తితో ఉన్నారు ఆయన రావడం చూడడానికి 1000 కళ్ళతోటి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఆయన ఇచ్చిన హామీ నెరవేర్పించేందుకు అధికారులు తీసుకుని ఉప్పాడను రక్షించేందుకు వస్తున్నారు. సార్ ఫస్ట్ అందరికీ కూడా ఒక విషయం ఏంటంటే, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు ఈరోజు ఉప్పాడ రావడం జరుగుతుంది. చాలా విశేషం. ఎందుకంటే ఆయన ఏ మాట చెప్పినా సరే పూచా తప్పకుండా చేసే వ్యక్తి. ఇప్పటి వరకు మనం రాజకీయం చేసే రాజకీయ నాయకులు మాత్రం చూసాం, కానీ మొట్టమొదటిసారి ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన ఒక ప్రజా నాయకుడిని చూడబోతున్నాం. ఈ రానున్న 5 సంవత్సరాల్లో కూడా భారతదేశంలో ఉప్పాడు కోసం మత్స్యకారులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే మీరు మోసం ఇల్లు లోపల కలిసిపోయి కూలిపోతున్నాయి, వర్షం వస్తే భయపడతారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన ఇచ్చిన హామీ మేరకు ఆయన మొదటి పర్యటనలో ఇక్కడ అధికారులు తీసుకుని వస్తున్నారు. ఈ రోజు ఉప్పాడులో ఉండే మత్స్యకారులకి ఏదైతే మాట ఇచ్చారో అదే మాట కట్టుబడి రోజు ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ ఉన్న సంబంధిత అధికారులందరూ కూడా పిలిపించారు. ఈ ఉప్పాడ బీచ్ తీరాన్ని ఏ విధంగా మనం చేస్తే ఇక్కడ మత్స్యకారులకి ఏ విధమైన సరే సంపద సృష్టించగలము, అలాగే వీళ్ళకి వరదలు వచ్చినా వాన వచ్చినా ఏమొచ్చినా సరే ఇలా సేఫ్గా ఉండేటట్టు మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అధికారులతో చర్చిస్తారు. చర్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ద్వారా ఇక్కడ రానున్న సంవత్సరం 6 నెలలు గ్యాప్లోనే ఈ ఉప్పాడిని కూడా ఈ మత్స్యకారులకి భరోసా కల్పించే విధంగా తయారు చేస్తారని నమ్ముతా ఉన్నాం సార్. ఇది అలా రాజు టైంలోని వారత కట్టారు. అప్పుడు కొన్ని కోట్ల రూపాయలన్నీ కూడా ఏం చేశారు తెలియదండి. 3 సంవత్సరాలతో అది క్లోజ్ అయిపోయింది. అలాగే వైజాగ్లో కట్టారండి, ఇప్పుడు కూడా పోలేదండి. వైజాగ్లో కట్టిన ఇప్పుడు కూడా పోలేదండి. ఏంటంటే వర్మార్ టైంలోని, పలవరాజు టైంలోని, గీతగారి టైంలో అన్ని టైంలో కూడా ఎవరు కూడా దీని మీద అభివృద్ధి దృష్టి పెట్టలేదండి. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా సముద్రం మీద, సముద్ర దాతల మీద ఆయన చేస్తానని ఇది కంపల్సరీగా ఆయన వల్ల అవుతుంది. అధికారులు కూడా వచ్చారంటే బాగా కోత పూరైపోతుందని ఇది ఆయన వల్ల పరిష్కారం అవుతుందని ఇవాళ కూడా ఆయన రావడం జరిగింది. మన పరిస్థితి చూద్దాం. మత్స్యకారులు బాణసంచేత స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసుకున్నారు. పూర్తిగా ఉప్పాడనే సముద్రపు కోతకు గురి కాకుండా చూసుకునేందుకే ఆయన ఏర్పాటు చేస్తున్నారు మనం తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఇంతమంది మత్స్యకారులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చూస్తున్న సందర్భంలో మాకు మాటలు రావడం లేదని చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ సంగతి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం ఈ రోజు తీసుకున్నారు. బ్యాక్ టు స్టూడియో.